దేశంలో లంబాడీ సుగాలీలు 1956వ సంవత్సరంలోనే గిరిజనులుగా గుర్తించబడ్డారని తెలిపారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. కానీ ఇప్పుడు లంబాడీ సుగాలీలను గిరిజనులు కాదని కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కలిసి చర్చించినట్లు తెలిపారు సీతారాం నాయక్. ఇప్పటికే ఈ అంశంపై 3 సార్లు కోర్టులో కేసులు కొట్టివేయడం జరిగిందన్నారు మాజీ ఎంపీ. వీళ్ళ వాళ్ళ ఫలాలు మేమే తింటున్నట్టు మా శాతం అంతా 7% ఒకటే భాష లంబాడీలు కదా. వాళ్ళ శాతం ఎంత? 3%. 3% ఎన్ని కులాలు ఉన్నాయి? 31 కులాలు ఉన్నాయి. వాళ్ళ కోపం వస్తుంది. మీరు 7 ఎమ్మెల్యేలు ఎట్లున్నారు? మీరు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. మేము అట్లా లేము కదా. మరి లేనప్పుడు మీరు ఎట్లా తినిపోయింది అంటున్నారు? ఇప్పుడు IAS IPS కండక్ట్ చేస్తారండి తెలంగాణలో. చేసేది యూపీఎస్. అక్కడ పోరాడి మనం సాధించుకోవాలి. తెచ్చుకునే వాళ్ళని కూడా మీరు ఇట్లా మాట్లాడితే మేము ఏం చేయాలి? ఏం తినిపోయినట్టు చెప్పండి. తినిపోతే పోదాం. ఏముంది 5 స్టూడెంట్స్ చొప్పున ప్రైవేట్ కాలేజీల్లో MBBS ఇమ్మందాం. చదవాలి కదా. ఇవాళ ITDL మీరే కదా ఎక్కువగా ఉపయోగించేది, మేము కాదు కదా. మరి అటువంటిప్పుడు దీని మీద ఇది పెద్ద అర్ధరహితమైనటువంటి వాదన వాళ్ళది. గిరిజనులు కాదనడం ఇంకొక పెద్ద వాదన. మరి తెలిసిన వాళ్ళు మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేయగలుగుతారు మీరు? 35 లక్షల లంబాడీలు ఇక్కడ ఉంటే మీరు ఏదో ఒక కులం మీద ఎంతమంది ఉంటారో మీరే చెప్పండి. ఇటువంటి దాడులకు ఇటువంటి ఏదైనా చేయడానికి రావద్దు. మేము వాళ్ళది ఏమీ తినిపోలేదు అనడానికి ఆంకడాలే ఉన్నాయి కదా. అయినా 7 టీచర్లు కనబడితే కువయాలో ఉన్న 1-2% మీరు 2-3 కనబడతారు కదా. మరి దీన్ని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇది రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. 100కు 100% బంజారాలు గిరిజనులు అనేది ఇవాళ కాదు నిర్దేశించబడింది. 1931లో దేశ జనాభా జరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నైజాం ప్రభుత్వంలో 4 లక్షల జనాభా ఆ రోజే చూపెట్టిరు కదా. ఆ రోజులే గిరిజనులుగా చూపెట్టిరు కదా. మరి మీరు గిరిజనులుగా